అధికారం చేపట్టక ముందే టీడీపీ జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు విన్నవించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి గవర్నర్ కు గురువారం వినతి పత్రం అందజేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనంతరం బీహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. టీడీపీ మూకలు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరుల ఇళ్లపై దాడులకు తెగబడి పలుచోట్ల గృహ దహనాలు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు. మహిళలు, పిల్లలను సైతం హింసించి భయభ్రాంతులకు గురి చేశాయని తెలిపారు. టీడీపీ జనసేన విధ్వంసకాండకు సంబంధించి వీడియో, ఫోటో ఆధారాలను పరిశీలించి విస్తుపోయిన గవర్నర్ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కళ్ల ముందే దాడి జరిగినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. నూజివీడులో కౌన్సిలర్పై పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడి జరగటాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. ఈ ఘటనలపై డీజీపీతో చర్చించి చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న వారిపై దాడులు చేసేందుకే అధికారంలోకి వచ్చారా అని టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. ఎర్ర పుస్తకం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులను ఆపకుంటే పర్యావసానాలు తప్పవని పేర్ని నాని హెచ్చరించారు.